Hello, please like, share, and subscribe. Sapta Sindhu Forum. Welcome to Sapta Sindhu Forum. ఎస్కలేషన్ చాలా దారుణంగా జరుగుతుంది. ఏ క్షణానైనా అమెరికా ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది. ఇజ్రాయిల్ కి సపోర్ట్ గా ట్రంప్ నిన్న జస్ట్ కొన్ని అవర్స్ బ్యాక్ G7 సమ్మిట్ కి వెళ్ళటం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే సిఎన్ఎన్ న్యూస్ లో ట్రంప్ సేస్ ఈ నీడ్ టు గో బ్యాక్ టు వాషింగ్టన్ యాజ్ సూన్ యాజ్ ఐ కెన్ అంటే G7 హోస్ట్ కెనడాకి ముఖ్య అతిథిగా అంటే మెయిన్ కంట్రీగా ఉన్న యుఎస్ఏ అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ కొన్ని గంటలకే ట్రంప్ కి అప్డేట్స్ వచ్చినాయి. ఇరాన్ మిసైల్ అటాక్స్ ని ఆపే ప్రసక్తి లేదు. ఇజ్రాయిల్ పైన మేము ఇంకా ఎక్కువగా దాడి చేస్తామన్న న్యూస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి అందడంతో G7 సమ్మిట్ ని మధ్యలోనే ఆపేసి మళ్ళా రిటర్న్ యుఎస్ వెళ్ళటం జరిగింది. సో 2 days ఉన్న మీటింగ్ ఇప్పుడు 1 dayకే పోస్ట్ పోన్ చేసుకొని ట్రంప్ మళ్ళా తిరిగి యుఎస్కి వెళ్ళిపోవడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే వార్ అనేది ఇప్పుడు యుఎస్ కూడా ఇజ్రాయెల్ తోటి దిగే అవకాశం ఉంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ హైఫా దగ్గర పోర్ట్ లో ఇరాన్ మిసైల్ అటాక్ చేసింది. దాని తర్వాత ఇరాన్ స్టేట్ న్యూస్ ఛానల్ మనం చూసినట్లయితే ఇరాన్ స్టేట్ న్యూస్ ఛానల్ పైన డైరెక్ట్ గా ఇజ్రాయెల్ మిసైల్ అటాక్ చేయటం జరిగింది. సో మీకు వీడియో చూపిస్తా ఇప్పుడు. మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇది తెహ్రాన్ న్యూస్. తెహ్రాన్ లో ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఇజ్రాయెల్ అటాక్స్. ఇది ఇందాక ప్రీవియస్ వీడియో. మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే యూట్యూబ్ లో గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీ వస్తుంది. బీబీసీలో ఫుల్ వీడియో ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయిల్ ఇరాన్ పైన ఏ విధంగా డైరెక్ట్ అటాక్ కి అంటే ఒక న్యూస్ ఆర్గనైజేషన్ పైన అటాక్ చేసిందంటే అది ఇట్స్ సీరియస్ ఇష్యూ. సో మీరు చూడొచ్చు ఇక్కడ లైవ్ అటాక్. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇది ఇప్పుడు చాలా మందికి వైరల్ వీడియో అయింది. సో ట్రంప్ కూడా G7 క్యాన్సిల్ చేసుకుని వెళ్ళటం అయింది. నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు కెనడాకి రావటం జరిగింది. G7 మీటింగ్ కి ఇవాళే అల్బర్టా కెనడాలో జరుగుతుంది. సో సిచ్యువేషన్ చాలా టెన్స్ గా ఉంది. ఇరాన్ దగ్గర స్టాక్ పైల్స్ ఇప్పుడు ప్రస్తుతము 4,000 వరకు బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నట్టుగా వార్తలు. దాంట్లో సగానికి సగం ఇజ్రాయిల్ ఒక ఎయిర్ రైడ్స్ తోటి సగానికి సగం నాశనం అయిపోయాయి. సో ఇంకా కొన్ని వారాలు మటుకు యుద్ధం చేయగలిగే సత్తా ఇరాన్ కి ఉంది. సో దాని తర్వాత ఎటుపోతుంది అన్నది చాలా సీరియస్ ఇష్యూ. ఈ కొన్ని వారాల్లోనే ఇజ్రాయిల్ అనేది చాలా చిన్న కంట్రీ. ఇజ్రాయిల్ ఒక 70 ఇజ్రాయిల్ కలిపితే ఒక ఇరాన్ అవుతుంది. సో ఇరాన్ అనేది కొన్ని మిసైల్స్ వదిలినా కూడా ఇజ్రాయిల్ సర్వనాశనం కాక తప్పదు. సో దాంట్లో మెయిన్ సిటీస్ లో మీరు ఇక్కడ ఫొటోస్ చూసినట్లయితే చాలా మంది బంకర్లలో ఇరాన్ అటాక్ అయినప్పుడు చాలా మంది బంకర్లలో దాక్కోవడం జరిగింది. సో ఇది సిచ్యువేషన్ చేజారే తరుణంలో ఇప్పుడు ట్రంప్ కూడా చాలా సీరియస్ గా ఎస్కలేషన్ ని ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ మీద అటాక్ చేయటం ఇప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో యుఎస్ ఎంబసీ కూడా ఇక్కడ ఎర్బిల్ లో
అటాక్ చేశారు. ఇక్కడ మీరు ఫోటో చూస్తే. సో ఇంకా మనం ఏపీ న్యూస్కి వెళ్తే, ట్రంప్ సేస్ ఇరాన్ క్యాపిటల్ షుడ్ ఎవాక్యుయేట్ ఇమీడియట్లీ. సో తెహరాన్లో ఇప్పుడు ట్రంప్ ట్రూత్ సోషల్ అనే ఒక సోషల్ మీడియాలో తెహరాన్లో ఉన్న సిటిజన్స్ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది, మీరు వెంటనే తెహరాన్ని అంటే ఇరాన్ క్యాపిటల్ సిటీని ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా ట్రంప్ కూడా ట్రూత్ సోషల్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ హెడ్లైన్స్ చూసినట్లయితే ట్రంప్ వాన్స్ తెహరాన్ టు ఎవాక్యుయేట్ అంటే ఖాళీ చేయమన్నారు. ఇజ్రాయిల్ స్ట్రైక్స్ ఇరానియన్ స్టేట్ టీవీ, ఇందాక మీరు వీడియో చూసారు అదే. నెతన్యాహు సేస్ స్ట్రైక్స్ హ్యావ్ సెట్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ బ్యాక్. సో కానీ కొన్ని న్యూస్ ప్రకారం ఆ, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ఇంకా సేఫ్ గానే ఉన్నాయి. బంకర్ బస్టర్ బాంబ్స్ ఇంకా అండర్ గ్రౌండ్ దాకా వెళ్ళలేదు, అవి ఇంకా పూర్తిగా డిస్ట్రాయ్ కాలేదు అంటున్నారు. కాకపోతే నెతన్యాహు ఇజ్రాయెల్ గవర్నమెంట్ మేము పూర్తిగా డిస్ట్రాయ్ చేసామంటుంది. సో దీన్ని బట్టి ఈ వార్ అనేది ఇంకా కొన్ని వారాల దాకా జరగచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ అంటే ఇప్పుడు యుఎస్ వార్ లో దిగితే మటుకు హైదెల్లా అలీ కొమేని కూడా ప్రాణహాని జరిగే అవకాశం ఉంది, లేకపోతే అతను వేరే దేశానికి పారిపోయే అవకాశం ఉంది. ఆ, ముఖ్యంగా రష్యాకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. సో రెజీమ్ చేంజ్ అన్నది ఇప్పుడు పక్కాగా జరుగుతున్నది ఒక డిస్కషన్ జరుగుతుంది. సో G7 లీడర్స్ కూడా ఇప్పుడు డిఎస్కలేషన్ కి ఆ, ఇరు దేశాలు మద్దతు తెలపాలని అంటున్నాయి. సో సిచ్యువేషన్ చాలా టెన్స్గా ఉంది. సో ఇంకా మీకు లైవ్ అప్డేట్స్ కి నెక్స్ట్ అప్డేట్ మీకు ఇంకో 24 hours లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.